హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టఫ్డ్ వంకాయ చేసే విధానం తెలుసుకుందాం. స్టఫ్డ్ వంకాయకి కావాల్సిన పదార్థాలు: పావు కిలో వంకాయలు, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, సాంబార్ పొడి, పోపుకి కొద్దిగా తిరువాత గింజలు, కొద్దిగా వట్టిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి, తగినంత ఉప్పు, గసాలు, ఒక 8 పచ్చిమిర్చి, మనకు తగినంత కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, ఓ 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా ఆయిల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఓ పావు కిలో వంకాయలు, ఆయిల్, పసుపు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, సాంబార్ పొడి, గసగసాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చికరివేపాకు, వట్టిమిర్చి, తిరువాత గింజలు, చింతపండు. నేను ముందుగానే ఇది నూనె వంకాయకి ఏ విధంగా అయితే తరిగి పెట్టుకుంటామో ఆ విధంగా తరిగి పెట్టేశాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయలు వేసేద్దాము. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అంటారండి అయ్యాక. డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వంకాయలు. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏమంటే వంకాయ కూర తొందరగా మగ్గిపోతుందండి. ఇవి నూనెలో ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చింతపండులో కొద్దిగా వాటర్ వేసి నానబెడితే మనకు గ్రేవీ బాగా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మిక్సీకి ఏమేమి వేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి, మా అబ్బాయి చెప్తున్నాడు చూడండి నేనేమేమి వేస్తున్నాను. కొన్ని రావంట వానికి, సర్లేండి నేనే చెప్తాను. కొబ్బరి వేసేసాము, పచ్చిమిర్చి వేసేసాము, గసాలండి గసాలు వేసేసాము, ఉల్లిగడ్డలు కొద్దిగా వేసుకున్నామండి గ్రేవీలోకి. టేస్ట్ సూపర్గా వస్తుంది ఇలా వేయడం వల్ల. తర్వాత వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి దెబ్బలండి. తర్వాత జీరా అండి. ఓకే, ఇంకా కొత్తిమీర అండి. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు ఫ్రెండ్స్. ఓకే, చూసుకుందామండి వంకాయలు ఫ్రై అయినాయా లేదండి, ఇంకా కావాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్.
ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మన గ్రేవీలోకి వేయాల్సింది కొబ్బరి తుడుము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు, కొద్దిగా ఉల్లిగడ్డలు, కొత్తిమీర. చూడండి, ఇవి మనం గ్రేవీలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే గ్రైండ్ కావడానికి ఈజీ అవుతుందండి. ఇప్పుడు మిక్సీకి వేసేద్దాము. వంకాయలు అయ్యాయండి. ముందు వంకాయలు తీసేద్దాం, దీని పని పట్టేస్తే. ఇలా ఫ్రై చేసిన వంకాయలు తింటే వా సూపర్ ఉంటుంది. ఆ మజా ఇట్లా అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు భలే ఇష్టం, వంకాయ అంటేనే ఇష్టము. వంకాయతో ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంకాయకి కోపం వచ్చినట్లుంది, నన్ను డీప్ ఫ్రై చేసి బాగా పెట్టింది కాక మళ్ళీ నా గురించి పొగుడుతున్నారు అని అంటుంది. ఓకే, ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మిక్సీకి పడాలి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఇలాగ ఉండాలి. మనకు స్టఫ్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా ఉంటే. ఇప్పుడు ముందు ఈ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక మనం డీప్ ఫ్రై కావాలని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకు అంత ఆయిల్ అవసరం పడదు కాబట్టి కొద్దిగా ఆయిల్ గిన్నెలోకి తీసేసుకుందాము. ఆల్రెడీ మగ్గిన వంకాయలు కాబట్టి ఆయిల్లో ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఓకే, చూడండి, ఈ కొద్దిగా సరిపోతుంది. వట్టిమిర్చి, పోపు గింజలు, కరివేపాకు. ఓకే, ఉల్లిగడ్డలండి మొత్తం వేస్ట్ చేయండి, ఇంకెన్ని ఉంటే అన్నీ వేస్ట్ చేయండి. ఓకే, ఈ ఉల్లిగడ్డలు బాగా వేగాలండి. ఉల్లిగడ్డలు మధ్యలోపు వంకాయ స్టఫ్ చేసేసుకుందాము. బాగా వేడిగా ఉన్నాయండి వంకాయలు, కానీ తప్పదు కదా, ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. నేను ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకైతే ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి. మీకు నేర్పించడమే కాదు, ఈ ప్రోగ్రామ్ని షూట్ చేస్తున్నాడు కెమెరామ్యాన్ మా అబ్బాయి, వాడు కూడా నేర్చుకుంటాడు. అంతే కదండి, ఫ్యూచర్లో నా కోడలికి చేసి పెడతాడు మా వాడు. కోపం వచ్చిందండి మా వానికి. లేదన్న, నేను ఉన్నంత వరకు నేనే చేసి పెడతాను, ఇది కావద్దు. అంతే కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఇంకా మగ్గాలండి. ఓకే, ఓహో
అసలు ఈ స్టఫ్డ్ వంకాయ చేసుకొని చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికీ అలర్జీ ప్రాబ్లం అండి, అందుకే వంకాయ రెసిపీనే తక్కువ చేస్తానన్నమాట. కానీ ఇష్టం మాత్రం ఇష్టమే. మా అబ్బాయికి వంకాయ తినకుండా ఉండలేడు, కానీ నాకు ఎక్కువ వద్దు అంటాడు. ఇష్టమైతే ఇష్టము, కానీ అలర్జీ అని చెప్పి మళ్ళీ భయపడతాడు. ఏం చేయాలమ్మా, మళ్ళీ పెరిగితే నేనే గోక్కోవాలా? చూడండి చూడండి, గోక్కోవాలంట. ఉల్లిగడ్డలు వేగినాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలు. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేడి అయితే బాగుంటుందండి టేస్ట్ ఉల్లిగడ్డలలో. ఈ చింతపండు, నానబెట్టిన చింతపండు బాగా పిసికి చింతపండు రసం వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేడైంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా ఉప్పు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ గ్రేవీ మొత్తం వేసేద్దాం. ఇంకొంచెము వాటర్ యాడ్ చేస్తే బాగుంటుందండి, గ్రేవీ ఇంకా బాగా వస్తుంది. వేసేద్దాము. ఓకే, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ యాడ్ అయితే బాగుంటుందండి. అమ్మా నాకు ఇప్పుడే నోరు ఊడుతుందమ్మా. మా వాడికి కాకముందే నోరు ఊడుతుందంట అండి. వద్దంటే పెట్టేద్దామా అండి నోట్లోకి? కొంచెం పడతాయండి వాటరు. ఓకే, ఇలా ఉండాలి చూడండి. ఉడికేసరికి చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేయాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఉడకాలి ముందు. ఇదిగోండి, ఈ మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వీటిలోకి వేసేద్దామండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా గాని మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే
ఇంకా చెప్పాల వంకాయే అండి. అబ్బా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. వావ్ సూపర్. ఇంకొద్దిగా ఆయిల్ పడితే బాగుంటుందండి. ఇందాక డీప్ ఫ్రైకి అని చెప్పి ఆయిల్ కాంచుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా వేడిగానే ఉంది ఆయిల్, ప్రాబ్లం లేదు. కానీ పచ్చి నూనె మాత్రం వేయొద్దండి, వంకాయ టేస్ట్ మారిపోతుంది. గోరువెచ్చగున్నా పర్లేదు, ఆయిల్ వేసేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా అబ్బాయికి చూపిద్దామండి, ఏమంటాడో మా వాడు. చిన్నోడు టేస్ట్ చూడరా. సూపర్గా ఉందమ్మా. నేనైతే అన్నంలోకి బాగా తింటానబ్బా. మా అమ్మాయి కూడా బాగుంది అంటుందండి. మా అమ్మాయి బాగుందంటే ఇంక అస్సలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక డిష్ గిన్నెలోకి తీసుకుందామండి. ఎప్పుడు గుత్తి వంకాయ అయినా వెరైటీగా చేద్దామని అనుకునే వాళ్ళు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. మనకి కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. అన్నంలో కలుపుకొని తినేసేయండి. చూడండి ఫ్రెండ్స్, స్టఫ్డ్ వంకాయ ఈజీ, తొందరగా అవుతుంది. సూపర్ టేస్టీ ఫుడ్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వంటకంతో కలుసుకుందాం.